మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల ఊహించని పరిణామాలు. వీరికి అదృష్టయోగం. ఒక శత్రువు మీ నుండి దూరం కాబోతున్నాడు. 100% జరగబోయేది ఇదే. మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది? ఫిబ్రవరి నెల వీరి జీవితంలో ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారు? వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది? వీరిని ఇప్పటి వరకు కూడా ఎన్నెన్నో పాటలు పడేటట్లు చేసినటువంటి ఒక శత్రువు వీరి నుండి ఏ విధంగా దూరం కాబోతూ ఉన్నాడు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతూ ఉంది అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల జాతకులు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. మిథున రాశికి చెందినటువంటి వారికి ఫిబ్రవరి నెల వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి నుండి 3వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఫిబ్రవరి 12 బుధవారం రోజున 8వ ఇల్లైన మకర రాశి నుండి 9వ ఇల్లైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మీ రాశి నుండి లగ్నాధిపతి మరియు 4వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొదట ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం రోజున 8వ ఇల్లైన మకర రాశి నుండి 9వ ఇల్లైన కుంభరాశిలోకి వెళ్ళి సూర్యుడితో కలుస్తాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 27 గురువారం రోజున మీ రాశికి 10వ ఇల్లు అయిన తన నీచ రాశి అయినటువంటి మీన రాశిలోకి వెళ్తాడు. శుక్రుడు ఈ రాశి నుండి 5వ మరియు 12వ ఇళ్లకు అధిపతి అయిన శుక్రుడు ఈ నెల అంతా 10వ ఇల్లు తమ ఉచ్చ రాశి అయిన మీన రాశిలోకి సంచరిస్తాడు. కుజుడు మీ రాశి నుండి 6వ మరియు 11వ ఇళ్లకు అధిపతి అయిన కుజుడు ఫిబ్రవరి అంతా మీ రాశిలో లగ్నంలోనే సంచరిస్తాడు. గురువు ఈ రాశి నుండి 7వ మరియు 10వ ఇళ్లకు అధిపతి అయినటువంటి గురుడు ఈ నెలంతా 12వ ఇల్లైన వృషభ రాశిలో సంచరిస్తాడు. శని ఈ రాశి నుండి 8వ ఇల్లైన 9వ ఇళ్లకు అధిపతి అయినటువంటి శని ఈ నెలలో కూడా 9వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. రాహు మరియు కేతువులు ఈ నెల అంతా కూడా 10వ ఇల్లైన మీనరాశిలో, కేతువు 4వ ఇల్లైన కన్యారాశిలోనూ సంచరిస్తారు. ఈ రాశి వారి ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల ఉద్యోగస్తులకు కాస్తంత సాధారణ సమయం కనిపిస్తుంది. కొన్ని అపోహలు లేదా అనుమానాలు మరియు పని టెన్షన్లు కూడా అధికంగా ఉండవచ్చు. ముఖ్యంగా ప్రథమార్థంలో ఉద్యోగంలో కొత్త ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా మీరు చేసే పనులలో ఆటంకాలు ఎక్కువ అవుతాయి. ద్వితీయార్థం యొక్క ఇల్లు లేదా పనిలో ఊహించిన మార్పు ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణాలు కూడా అధికంగానే ఉంటాయి. కొన్నిసార్లు మీకు ఇష్టం లేనప్పటికీ కూడా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కొత్తగా ఆరోగ్యం కొరకు ప్రయత్నం చేస్తున్న వారు కొంతకాలం వేచి ఉండాలి. ద్వితీయార్థంలో సానుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని గత కొంతకాలంగా కూడా మిమ్మల్ని ఎవరైతే వెంటాడుతున్నారో ఆ శత్రువు నుండి మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలగబోతుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రంగా ఉంటుంది. ప్రథమార్థంలో ప్రధానంగా వాహనం లేదా ఇంటి రిపేర్కు సంబంధించిన ఖర్చులు అయితే ఉంటాయి. అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు పొందకపోవచ్చు లేదా సమయానికి డబ్బు కూడా అందకపోవడం, ఈ ఆర్థిక స్థితి అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది. వీరి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే ఈ సమయం కుటుంబ పరంగా బాగుంటుంది. కొన్ని సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా వాటిని చాలా ధైర్యంతో అధిగమించడంలో మీ యొక్క జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు కూడా మీకు ఉంటుంది. మీ యొక్క కుటుంబ జీవితం సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవచ్చు. కుదిరిన గోచారం అనుకూలంగా లేకపోవడం చేత కొన్నిసార్లు ఆవేశం కారణంగా అనవసరమైన మాటలు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. దీని కారణంగా బంధువులతో లేదా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు అనేవి ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఈ తోబుట్టిన వారితో మాట్లాడే సమయంలో ప్రశాంతంగా మాట్లాడడం మంచిది.
వీరి చదువు గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ నెల విద్యార్థులకు సామాన్య ఫలితాలను ఇస్తుంది. చదువు పైన మీకు ఏకాగ్రత లోపిస్తుంది మరియు బద్ధకంగా ఉంటుంది. చదువు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు లేదా ఆలస్యాలను విడిచిపెట్టవద్దు. మీ టార్గెట్కు కట్టుబడి ఉండడం మంచిది. 2 లేదా 3 ప్రయత్నాల తర్వాత మీరు విజయాన్ని చూస్తారు. ఈ సమయంలో కుజుని గోచరం అనుకూలంగా ఉండకపోవడం చేత విద్యార్థులలో ఆవేశం అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి కారణంగా ఈ రాశి వారికి అంతా కూడా మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. చూస్తారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకున్నాం. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు అయితే కలగవచ్చు. ఇక వ్యాపార విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి చాలా మంచి లాభాలు అయితే వీరు గడిస్తారు. 2 పక్షముల నడిచే వ్యవహారంలోనూ చక్కదిద్దడానికి తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించిన వృత్తులు యందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథరచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయటందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత అధికంగా కనిపిస్తుంది. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. మిథున రాశి స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం, విలువ అందిస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా కూడా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతల వారి కష్ట సుఖాలు వీరి కష్టాలుగా భావించి వీరు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాదు ఈ రాశి వారికి ఒక పని అనేక రకాలుగా ఆలోచించి వీరు చేస్తూ ఉంటారు. దానికి కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికి ఉన్న నైపుణ్యంతో స్కిల్స్ కూడా ఎవరికి ఉండవు. అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది. ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా సరే చాలా సందేహంగా ఉంటూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా భిన్నాభిప్రాయాలు కలవారుగా కూడా ఉంటారు. అలాగే 2 రకాలుగా వ్యవహరిస్తూ కూడా ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.